హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి కమ్యూనికేషన్. ఈరోజు లాంగ్ వీడియో వచ్చేసి మంచి వాళ్ళ మోసగాళ్ళ అని మీరు ఆల్రెడీ thumbnail చూసుంటారు. ఖచ్చితంగా అదిరిపోయి ఉంటుంది కదా. సూపర్ మార్కెట్ ఫోటోలు పెట్టి మంచి వాళ్ళ మోసగాళ్ళ అని అంటే వీడు మనల్ని అంటుండా వదలని అంటుండా అని. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ లాంగ్ వీడియోలో జస్ట్ ఒక మ్యాక్సిమం ఒక 3 పాయింట్స్లా చెప్తాను అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు. ఏంటంటే బేసిక్గా మనం చాలా వరకు సూపర్ మార్కెట్స్కి వెళ్ళేటప్పుడు మనకు మెంబర్షిప్ కార్డ్ అని, బై వన్ గెట్ వన్ అని ఇలాంటి ఆఫర్స్ అన్నీ పెడుతుంటారు. అఫ్కోర్స్ మెంబర్షిప్ కార్డు తీసుకుంటే మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, పర్లేదు, ఓకే, ఆల్వేస్ వెల్కమ్. నెక్స్ట్ మనకు కార్డు ఇప్పుడు బై వన్ గెట్ వన్ అని అంటుంది. ఆ బై వన్ గెట్ వన్లో పెద్ద ఇది ఉంటుంది. ఏంటంటే నీకు అవసరమైన వస్తువు నువ్వు కొనరా బాబు అని అంటే నువ్వు ఎక్స్ట్రా వస్తువు కొనేలా చేస్తారండి. యాక్చువల్గా మనందరికీ తెలిసిందే, చాలా వ్యాపారాల్లో జరిగిందే. 100 రూపాయల వస్తువు 50 రూపాయలకి కూడా వస్తుంది వ్యాపారస్తుడు. కానీ వాడు ఏం చేస్తాడు, 80 రూపాయలకి వచ్చిందని చెప్పి మనకు 85కో 90కి ఇస్తాడు. అదొక బిజినెస్ స్ట్రాటజీ. అయితే ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే 120 రూపీస్ ఎంఆర్పి పెట్టి బై వన్ గెట్ వన్ అని ఆఫర్ పెడతాడు. బై వన్ గెట్ వన్ అంటే వాడికి ఎంతకు వచ్చిందో వస్తువు 50 రూపాయలకి వచ్చింది 2, కానీ వాడు 120కి పెడతాడు ఫిక్స్డ్ రేటు. అంటే వాడు తెలియకుండానే మనకి 20 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడు మన దగ్గర నుంచి 20 రూపాయలు తీసుకుంటున్నాడు. సింపుల్ బేసిక్ టెక్నాలజీ మైండ్ సెట్. ఏంటంటే బై వన్ గెట్ వన్ అని అంటే నువ్వు ఒక సామాను 50 రూపాయలు పెడితే నువ్వు కొనవు, కానీ నువ్వు ఒక సామాన్కి ఇంకో సామాన్ ఫ్రీ వస్తుందని అంటే అది 100 రూపాయలైనా కొంటావు. ఎందుకంటే ఒకటి ఫ్రీ. మళ్ళీ మనకు అనుమానం రాకుండా ఉండేందుకు 120 రూపీస్, 80 రూపీస్, 70 రూపీస్ వేరే వేరే క్వాలిటీల్లో వేరే వేరే కంపెనీకి సంబంధించిన ఐటమ్స్. అదే ప్రోడక్ట్ గులాబ్ జామ్ ప్యాకెట్ నువ్వు 120కి బై వన్ గెట్ వన్ కొంటే దాని రిలేటెడ్గా 80 రూపీస్ ప్యాకెట్ ఒకటి, 100 రూపీస్ ప్యాకెట్ ఒకటి అక్కడే పెడతారు. బేసిక్గా ఈ కంపెనీలన్నీ తయారు చేసేది ఒకటే ఐటమ్, వాడికి వచ్చే పర్చేజ్ రేట్ కూడా ఒకటే. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని కాదు, మనం మంచి వాళ్ళమయ్యి వాళ్ళు మోసం చేసే దాంట్లో పడిపోతున్నాం అని అర్థం. అయితే మంచి వాళ్ళు అనే బిజినెస్ మ్యాన్లు, సూపర్ మార్కెట్ వాళ్ళు మంచి వాళ్ళు అని ఏ విషయంలో చెప్పొచ్చో తెలుసా? బేసిక్గా ప్రతి ఒక్క సామాను కూడా మీకు రిటర్న్ తీసుకోరు, కానీ క్వాలిటీ పరంగా బాగుంటుంది. మీరు చేయి పెట్టగానే దొరుకుతుంది. అన్ని రకాల ఐటమ్స్ మీకు ఒక్క దగ్గర దొరుకుతాయి. మీ ఫ్యామిలీకి మీకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా సులువుగా మీకు అన్నీ లభించేలా చేస్తారు ఈ సూపర్ మార్కెట్ ఓనర్లు. ఇంకో విషయంలో మంచి వాళ్ళు ఎందుకో తెలుసా? వాళ్ళు క్వాలిటీ పరంగా కల్తీ చేయరండి. ఒక నూనె డబ్బా మనం కొన్నామనుకోండి, కొన్ని షాపుల్లో కల్తీ ఉంటుంది, కానీ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో వాళ్ళు టన్నులు కొంటారు. ఇప్పుడు ఒక ఆధార్ ఆయిల్ ప్యాకెటే ఉంది, మీకు 135కి ఇవ్వాలంటే అన్ని షాపులు 135కి ఇస్తే డీమార్టోడు, సూపర్ మార్కెట్, రిలయన్స్ మార్కెట్, మోరు ఇవన్నీ తక్కువకి ఇస్తాయి. వాళ్ళు తక్కువకి ఇవ్వడానికి కారణం ఏంటి? టన్నులు కొంటారు. అంటే ఒకవేళ వాళ్ళు కల్తీ చేయాలని చూసినా టన్నులు కల్తీ చేయడానికి వీలు కాదు. ఇలాంటి విషయంలో వాళ్ళు మంచోళ్ళండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సూపర్ మార్కెట్ ఇంకో విషయంలో మంచి వాళ్ళు. ఎలాంటి విషయాల్లో తెలుసా? పర్టికులర్గా బిల్లు, పర్టికులర్గా జిఎస్టీ, పర్టికులర్గా ఎటువంటి మోసం లేకుండా మీకు కరెక్ట్గా చేతిలో పెడతారు. ఏవైనా చేతిలో పెట్టి ఒకవేళ మనకి అట్రాక్ట్ అయ్యేలా ఆఫర్లు ఇచ్చేవాడు మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నా వీలైనంత వరకు బ్రాండెడ్ ఐటమ్స్, అదేవిధంగా క్వాలిటీ ఐటమ్స్, అదేవిధంగా వీలైనంత వరకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్, అంటే పాడైపోయినవి, ట్రాన్స్పోర్ట్ పరంగా చిత్తు అయిపోయినవి, చెత్తవి అలాంటివి ఎవరు. సూపర్ మార్కెట్ ఓనర్లు మంచి వాళ్ళు అనడానికి 3 రీజన్స్. ఒకటి రేట్స్ పరంగా, క్వాలిటీ పరంగా. రెండోది
మనము అన్ని రకాల సామాన్లు మన దగ్గర అక్కడే దొరుకుతాయి. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అక్కడే దొరుకుతుంది. అక్కడే మీకు ఎటువంటి మోసం అనేది ఉండదు. థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టింగ్, అంటే చెత్త చెదారం కానీ పోయినవి కానీ ఎలాంటివి ఏవి లేకుండా వీలైనంత వరకు మీకు ఎటువంటి మోసం చేయకుండా జెన్యున్గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఆఫ్కోర్స్ మీకు అట్రాక్ట్ చేసి ₹2 ఎక్కువ సంపాదించుకోవచ్చు, కానీ వాడి దగ్గర డిమాండ్ అనేది ఉండదు. మీరు కిరాణా షాపులకి వెళ్ళారంటే పావు కేజీ అడగాల్సిన దగ్గర అర కేజీ తీసుకోండి అని అంటాడు, కానీ సూపర్ మార్కెట్ వాడు అలా కూడా అంటాడు. అయితే మోసగాళ్ళు అని కొన్ని సూపర్ మార్కెట్ ఓనర్లు ఉద్దేశించి నేను అంటున్నాను మోసగాళ్ళు అని. ఈ మోసగాళ్ళు అని దేనికి చూసి చెప్పొచ్చు తెలుసా? సింపుల్గా ఒకటే అడుగుతానండి. కొత్తగా పెడుతున్నారు సూపర్ మార్కెట్లు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు అంటే మోరు, రిలయన్స్ మార్ట్ ఇలాంటివన్నీ వాళ్ళు వేరు, వాళ్ళ లెక్కే వేరు. కానీ సూపర్ మార్కెట్ అని చెప్పి కొన్ని కంపెనీస్ కొన్ని చిన్న మన గ్రామీణ పట్టణ స్థాయి ప్రాంతంలో కొన్ని సూపర్ మార్కెట్లు జనరేట్ అవుతున్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే రేటు తక్కువైనప్పుడు వాళ్ళు స్టాక్ మెయింటైన్ చేసుకుంటారు. బార్కోడ్లో స్కాన్ చేసి 2 రకాల రేట్లకు అమ్ముతుంటారండి. ₹20 అమ్మే వస్తువుని వాడు ఆల్రెడీ ₹18 కొని ఉంటాడు. దాని రేట్ ఇప్పుడు ₹35 అయిపోయి ఉంటుంది. మీకు ₹35కి అమ్ముతుంటాడు. ఒకవేళ వాడికి వ్యాపారస్తులందరూ పోటీగా నిలబడితే మళ్ళీ వాళ్ళందరికన్నా తక్కువకి అమ్మేస్తుంటాడు. ఎందుకంటే అది పాత సరుకు, అది మనం చూసి ఉండం, పక్కన వ్యాపారస్తులు కూడా చూసి ఉంటారు. అదొక బిజినెస్ స్ట్రాటజీ. మోసగాళ్ళు అనేటప్పుడు ఇలాంటి చిన్న సూపర్ మార్కెట్లల్లో డ్యామేజ్డ్ సరుకు అనేది రావడం జరుగుతుంది. ఈ ఒక్క విషయంలో వాళ్ళు కొన్ని సూపర్ మార్కెట్ ఓనర్లు మోసగాళ్ళు అని నేను చెప్పగలను. రెండోది ఏంటంటే ట్రీట్ చేసే విధానం అన్నమాట. కొన్ని ఐటమ్స్ మీరు బిల్లింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ చేస్తారు. అలాంటప్పుడు కాస్త చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.